వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. మన టీఎస్ సెట్ 2018కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ విత్ 4 కాన్స్టెంట్స్ అండ్ 6 వేరియబుల్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బేసిక్ సొల్యూషన్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బేసిక్ సొల్యూషన్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఎం కాన్స్టెంట్స్ ఎన్ వేరియబుల్స్ అని ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా వచ్చేసి ఎన్సిఎం అన్నట్టు. ఓకేనా, ఎన్సిఎం ఆల్సో రిటర్న్ యాజ్ ఇట్లా బ్రాకెట్లో కూడా రాయొచ్చు. ఓకే, ఎన్సిఎం అని రాయొచ్చు. ఇక్కడ హియర్ ద గివెన్ 6 వేరియబుల్స్ అండ్ 4 కాన్స్టెంట్స్. సో maximum number of basic solutions is 6C4. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఈ ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. లేదనుకుంటే ఇప్పుడు 6C4 ఇంకేమైనా రాసుకోవచ్చు అంటే 6C6-4 అని కూడా రాసుకోవచ్చు. అప్పుడు అదేమవుతుంది, 6C2 అవుతుంది. ఓకేనా, 6C2. ఇప్పుడు దీన్ని ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు కింద 2 ఉంది కాబట్టి 6ని 2 టైమ్స్ డిక్రీజ్ చేయాలి. 2 టైమ్స్ డిక్రీజ్ చేసినాం. ఓకేనా, 2 ఉంది కాబట్టి 2 టైమ్స్, 3 ఉంటే 3 టైమ్స్ డిక్రీజ్ చేయాలి. నెక్స్ట్ కింద ఉన్న 2ని 2 into 1 వచ్చే వరకు రాయాలి. 2ని ఒకవేళ ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్గా 6 3 ఉంటే 6ని ఎన్ని టైమ్స్ డిక్రీజ్ చేయాలి? 3 టైమ్స్ డిక్రీజ్ చేయాలి. 6 into 5 into 4 అని. అట్లనే కింద 3 ఉంది కాబట్టి 2 వచ్చే వరకు రాసుకోవాలి. 3 into 2 into 1 అని అట్లా ఆ విధంగా రాసుకోవాలి. ఓకేనా, 6C2 వాల్యూ 2 1 2 3 ఈజ్ ఈక్వల్ టు 15. అదే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్ అన్నట్టు. చూడండి, ఇట్లా అదంతా పెద్ద చేసినా కూడా గదే 15 వస్తుంది, మనం చిన్న చేసినా కూడా అదే 15 వస్తుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ అన్ ఎం గివెన్ 1 ఇన్ క్యూయింగ్ సిస్టమ్ విత్ అరైవల్ రేట్ లాంబ్డా, సర్వీస్ రేటు మ్యూ. ఇవి గుర్తుపెట్టుకోరు. అరైవల్ రేట్ అనేది లాంబ్డా, సర్వీస్ రేటు మ్యూ. దీని నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది టీఎస్ సెట్లో. ఇప్పటికీ 2018, 19, 22, 23 ఈ 4 పేపర్లో కూడా ఈ అరైవల్ రేట్ నుంచే క్వశ్చన్లు వస్తున్నాయి. ఒకసారి దీని మీద ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది, ఒక వీడియో చేస్తా తర్వాత. ఓకేనా, ఇప్పుడు ఈ ఇదన్నది దేని గురించి చెప్తుంది అంటే బర్త్ అండ్ డెత్ ప్రాసెస్ గురించి చెప్తుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే ఇది సూటబుల్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా.